హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు రామ్మోహన్ రావు అండి. నేను ఒక సాంగ్ రాశాను, దాచుకుంటేనమ్మా నీ మీద ప్రేమని అని. ఆ సాంగ్ నేను ఇవాళ మార్నింగే యూట్యూబ్లో రిలీజ్ చేశానండి. సంవత్సరం నుంచి ఎన్నో కష్టాలు పడి దేవుడి దయ వల్ల ఇవాళ అయితే నేను మీ ముందుకు వచ్చాను. నా సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ అయిందండి యూట్యూబ్లో. నా ఈ తొలి పరిచయాన్ని మీరందరూ కూడా నన్ను దీవించి ఆశీర్వదించి నిజంగా మీ దీవెనలతో నన్ను యూట్యూబ్లో ఒక మంచి స్టార్గా ఎదిగేలాగా నన్ను దీవిస్తారని ఆశిస్తున్నానండి. మీ అందరి సమక్షంలోనే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయిన సందర్భంలో నేను ముగ్గురికి చాలా రుణపడి ఉన్నాను. థ్యాంక్స్ చెప్పాలండి వాళ్ళకి. అదంతా మీ సమక్షంలో చెప్తేనే వాళ్ళని నేను గౌరవించినట్టు. ఎవరో కాదండి, మా మ్యూజిక్ డైరెక్టర్ వినయ్ అన్న. మీరు ఒక మాట అన్నారు, తమ్ముడు ప్రాణం పెట్టి రాసేవరా నువ్వు లిరిక్స్ అన్నారు. కానీ నేను ప్రాణం పెట్టి రాసాను అన్న దానికన్నా మీరు ప్రాణం పెట్టి మ్యూజిక్ కంపోజ్ చేశారంటే బాగుంటుందన్న. రెండో వ్యక్తి వచ్చేటప్పటికి మా సింగర్ అండి, ఓంకర్ అన్న. ఆయన సినిమాల్లో పాడే ఆయన, సినిమాల్లో సాంగ్స్ పాడే సింగర్ ఆయన. అలాంటి ఆయన నేను రాసిన లిరిక్స్ బాగున్నాయని ఒకే ఒక్క ఉద్దేశంతో, తమ్ముడు నీ సాంగ్ నేను పాడతానమ్మా, డోంట్ వరీ అని చెప్పి నాకు నిజంగా నా సాంగ్ పాడారు. ఆయన చాలా సపోర్ట్ చేశారు అన్న. చాలా థ్యాంక్స్ అన్న, మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఇంకా మూడవ వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే మీ అందరికీ తెలుసు, ఆవిడ మహేశ్వరి మేడం. మహి తెలుగు అమ్మాయి, అలా అంటే మీ అందరికీ అర్థమవుతుంది. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా ఫాలోవర్స్ ఉన్నారు ఆవిడకి. అదే కాకుండా జీ తెలుగులో సీరియల్స్ చేస్తున్నారు, హాట్స్టార్లో వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. ఆ స్థాయిలో ఉన్న ఆవిడ ఏ స్థాయి లేని నా పక్కన హీరోయిన్గా నటించారు. కేవలం సాంగ్ బాగుందనే ఒకే ఒక ఉద్దేశంతో. ఆవిడ మంచి మనసుకు నేను నిజంగా చాలా రుణపడి ఉన్నాను. నేనైతే ఆవిడ హీరోయిన్గా యాక్టింగ్ చేస్తాకు వచ్చారన్న మాటే తప్ప, నిజం చెప్తున్నానండి, ఒక్క యాక్టర్గా మాత్రమే కాదు, నాకు ఈ సబ్జెక్ట్లో ఏమీ తెలియదని ఆవిడకి అర్థమయ్యి డైరెక్షన్ కూడా ఆవిడే చేశారండి. ఎడిటర్ మా కెమెరామెన్ ఎడిటింగ్ చేస్తానన్నారు, ఆయన దాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఆ భారాన్ని కూడా భుజం మీద వేసుకొని హైదరాబాద్ నన్ను తీసుకెళ్ళి అక్కడ ఎడిటర్లతో ఆ సాంగ్ ఎడిటింగ్ చేపించి ఇవాళ నా సాంగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది అంటే కేవలం ఆవిడ దయ వల్లండి. నిజంగా మేడం, మహి మేడం, నిజంగా మీకైతే చాలా రుణపడి ఉన్నాను మేడం. నేను చాలా థ్యాంక్స్ అండి. అదేనండి, వీళ్ళ ముగ్గురికి నేను థ్యాంక్స్ మీ సమక్షంలో చెప్పుకుంటే అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది, అందుకే చెప్పుకున్నాను. మీరు వెళ్ళి యూట్యూబ్లో రిలీజ్ అయిన నా సాంగ్ చూడండి, నన్ను దీవించండి ప్లీజ్.